ప్రైజ్ లార్డ్. బాగున్నారా? చాలా సంతోషం విధంగా కలుసుకోవడం దేవుడు మరో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందరి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యం చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. ఈ రోజు ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి కొద్ది మాటలు వినబోతూ ఉన్నా. ఈ రోజున ఒక ప్రశ్న ఈ క్రైస్తవ లోకంలో ఉంటున్నది. యేసు ప్రభు వారు ఎవరి కొరకు చనిపోయాడు? ఏ జనాంగం కొరకు చనిపోయాడు, లేకపోతే ఎవరి కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు అనే ప్రశ్న కలుగుతున్నది. కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం ఈ రోజు వెతుకుదాం. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఎవరి కోసమైనా చనిపోయాడు. బేసిక్ ఒకరి కొరకు ఒకరు చనిపోవాలంటే బేసిక్ తల్లిదండ్రులేమో చేయొచ్చు. పిల్లల కుమారుని ప్రేమను బట్టి, పిల్లల ప్రేమను బట్టి తల్లిదండ్రులు వారి ప్రాణాన్ని పెట్టచ్చేమో, కానీ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కోసం ప్రాణం పెట్టడం చాలా అరుదు. బైబిల్లో కూడా చెప్తుంది కదా, నీతిమంతుల కొరకు కూడా ఒకడు ప్రాణం పెట్టడం అరుదు. ఒక మంచుడు కోసం ప్రాణం పెట్టడం అరుదు. ప్రాణం ఎంత గొప్పది అంటే మరణిస్తకే లేదు కదా. అందుకే ప్రాణము చాలా గొప్పది. అది పెట్టడం చాలా ఈజీ కానే కాదు. కానీ యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఎవరి కోసమైనా మరణించాడు అనగా బైబిల్లో చూద్దాం. ఎవరి కోసం ఆయన మరణించాడు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త కాలంలో చనిపోయాడు. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు చనిపోయాడు అంటే పాపులమై ఉండగానే, మనం పాపులమై ఉండగానే యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు. పాపుల కొరకు ఆయన చనిపోయాడండి. అంటే ఎందుకు పాపుల కొరకు ఆయన చనిపోవాల్సి వచ్చిందంటే ఈ లోకమంతా పాపంతో నింపబడింది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మమ్మల్ని కోల్పోతున్నారు. రోమీయులకు రాసిన పత్రికలో చూస్తాం. అందరూ పాపం చేశారండి. మరి పాపం చేస్తే దానివల్ల వచ్చే జీతం ఏంటి? పాపం చేస్తే వచ్చేదేంటి? అందరికీ తెలుసు. పాపం చేస్తే నరకానికి పోతామని. పాపం చేస్తే నిత్య మరణం. నరకం అంటే నిత్య మరణం. పాపానికి వచ్చే జీతం మరణం. ఏంటా మరణం అంటే నిత్య మరణం, నరకం అని అర్థం. మరి పాపం చేసాం, అందరం పాపం చేసాం. ఆ పాపాల వల్ల నరకానికి పోవలసిన మనల్ని రక్షించడానికి పాపులమై ఉన్న మన కోసము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరి కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చి ప్రాణం పెడుతున్నాడు అంటే పాపులైన మన కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టి తన రక్తం చేత మన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కడిగి ఉన్నప్పటికీ మరి ఆ మరణానికి మనం విలువిస్తున్నామా లేదా? మన కోసము ప్రాణం పెట్టి పాపులైన మనల్ని నీతిమంతులుగా చేశాడు యేసయ్య. మరి ఆయన మరణానికి విలువిస్తున్నామా? ఇంకా పాపపు అంధకార కోపంలో దిగిపోతున్నామా? ఇంకా పాపంలో చేస్తున్న వారుగా ఉన్నామా? ఇంకా మనం పాపం చేస్తున్న వారుగా ఉంటే క్రీస్తు మరణానికి విలువ ఇవ్వట్లేనంటే ఆయన మరణాన్ని తుంగలు తొక్కుతున్నట్లే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు పాపం చేస్తున్నట్లయితే, ఇంకా నువ్వు పాపంలో బతుకుతున్నట్లయితే క్రీస్తు మరణాన్ని నువ్వు అసలు విలువ ఇవ్వట్లేదంతే. ఆయన మన కొరకు మరణించాడు. నీతిమంతుల కొరకు ఎవడన్నా మరణించచ్చేమో, కానీ పాపుల కొరకు ఎవడన్నా మరణిస్తాడండి. చెడ్డవాడి కొరకు ఎవడైనా మరణించడం చూస్తామో మనం? ఎవడైనా మంచివాడి కోసం ప్రాణం తీసుకుంటాడేమో, కానీ చెడ్డవాడి కోసం ఎవరు ప్రాణం తీసుకోడు. పాపులైన మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. మనిషిలో పాపం ఇమిడిపోయిందండి. మనిషిలో పాపము లోపలికి దిగిపోయింది. అందుకే యేసయ్య చెప్తూ ఉంటాడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోను ఊహత్తయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. మనిషి లోపల అంతరంగం పాపంతో నిండిపోయింది. పాపంతో నిండిపోతున్నాడు మనిషి. ఎందుకు గమనించండి, మనిషి ఎంత పాపంతో నింపబడ్డాడంటే ఆదామును సృష్టించి నాయన అద్భుతంగా బతకమంటే అజ్ఞాతి క్రమం చేసి పాపానికి లోనయ్యాడు. తనకు పుట్టిన మొదటి కుమారుడు, భూమి మీద పుట్టిన మొదటోడే మనిషిని చంపేంత కిరాతకమైన పాపం చేశాడు. ఆ తర్వాత అలా కొనసాగుతూ దేవుడు అందరూ ఈ భయంకర పాపం పెరిగిపోయేసరికి నోహు కాలంలో దేవుడు అందరినీ చంపేసి పడవలో 8 మంది మాత్రమే, నోహు భార్యని, నోహు 3 కుమారుల్ని, నోహు యొక్క 3 కోడల్ని, ఈ 8 మంది పడవలు ఉన్నారు. భూజంతువులందరూ ఆ పడవలో రక్షించబడి బయటకు వచ్చిన తర్వాత నోహు కుటుంబం ఒకటే ఉంది. పాపం లేకుండా జీవించాలా వద్దా? ఈ ప్రపంచానంతటి దేవుడు మనకు కనిపించాడే, దేవుడు ఇగో ఇంత అద్భుతం చేసి మనల్ని బ్రతికించాడే అని చెప్పుకోవాల్సిన కుటుంబం ఏం చేసిందండి? నోహు ఏం చేశాడండి? పడవలోంచి వచ్చిన తర్వాత ఏ పంట వేసుకుందాం, ఎలా బతుకుదాం, ఎలా గొప్పగా, ఏంటా ద్రాక్షరసం నాటుకున్నాడంట. ద్రాక్ష తోట నాటి మద్యం తాగి బట్టలు లేకుండా రోడ్డు కట్టగా పడుకున్నాడు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో కదా.
మనిషిలో పాపం అనేది ఇమిడిపోయింది. అది చూసి దేవుడు అన్నాడు, మనిషిలో పాపం ఇమిడిపోయింది నాయన. ఆ ఇమిడిపోయిన పాపాన్నే, లోపల నరనరల్లో వెళ్ళిపోయిన పాపాన్నే తీసివేయడానికి ఈ లోకంలోకి యేసయ్య వచ్చాడు. పాపుల కొరకు యేసయ్య వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. మనం పాపులమై ఉన్నామని ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం చేత మనం కడగబడిన తర్వాత కూడా మరలా పాపపు దిశలోకి వెళ్తున్నావా అని పెట్టిన ప్రాణానికి విలువ ఇవ్వట్లేదు మనము. రెండో విషయం మనం చూద్దాం, ఎవరి కొరకు ఆయన మరణించాడు అనగా. రోమీయులకు రాసిన పత్రిక 5:6 ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. రెండు విషయాలు, బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు. మనం చూసుకున్నాం, ఎవరి కొరకు యేసయ్య చనిపోయాడు అంటే పాపులై ఉన్న మన కొరకు చనిపోయాడు. మన కొరకే. ఎవరు పాపండి? మనమే. ఆలేలు పాపులు అనగా ఆడి పాపండి వీడి పాపండి కాదు, మనమే పాపులము. మన కోసం యేసయ్య లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. రెండో చూస్తున్నాం, బలహీనులమై ఉండగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా యేసు తన ప్రాణాన్ని పెట్టాడు. బలహీనుల కొరకు యేసయ్య తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడండి. బలవంతులమని కాదు, శక్తివంతులమంతులు కాదు. బలవంతులు అంటే ఈ లోకంలో ఈ బలం ఒకటే కాదు, డబ్బు, అధికారము, మంది బలం, ఇవి కాదండి. ఇవి ఉన్నాయని కాదు. నువ్వు బలహీనుడు అని, నేను బలహీనుడని, మరణ బలము కాని వాడిని, సాతానుని అపవాదిని ఎదిరించడం బలము చాలదు, బలహీనుడు ఈ లోకంలో. అందుకే మరణ బలము గల వారిని మరణము చేత ఎదురించడానికి యేసయ్య వచ్చి ఈ లోకంలో బలహీనమైన మనల్ని విడిపించడానికి, బ్రతికించడానికి యేసయ్య కలువరి శిలువ మీద మరణించాడు. సహోదరుడు, ఒకప్పుడు మనం బలహీనులమే, క్రీస్తులో మనము బలవంతులము. ఒకప్పుడు మనం ఏమీ లేని బలహీనము, ఈ రోజు క్రీస్తు మనకు అంటుకున్నాడు కాబట్టి అన్నిట్లోనూ మనం బలవంతులమే. బలహీనులమై ఉన్న మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం ప్రాణం పెట్టట్లా ఆయన? బలహీనులమండి మనం, బలహీన ఘటాలమండి మనం. ఎన్నున్నా, ఎంతున్నా, ఏమున్నా గాని అంతలోనే కట్టుబడి అంతలోనే ఆవురైపోయే దేహాలు మనయే. ఒక రాత్రి పడుకుంటే తెల్లారలేస్తామో లేదు, ఒక గడియ ఇలా గడుస్తుందో లేదో తెలియదు. చూడండి, తాలేడు ప్రాంతాల్లో ఈ యొక్క భూకంపాలు ఎన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు. అసలు మన చేతులు ఏది లేదండి. మనం ఎంత బలవంతులం ఏం కాదు. సర్వ సృష్టిని సృజించిన దేవుడు మనం ఎంత బలహీనము. నిజంగా ఆయన దావీదు అంటాడు, మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ మనిషి ఏ పాటి వాడికి ప్రభువా. ఎస్, మనం ఏ పాటి వారమండి దేవుడు మనకు జ్ఞాపకం చేసుకోవడానికి. బలహీనుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అంటే బలహీనులు అంటే ఎవరు? మనమే. మనకి ఈ లోకంలో బలం ఉందనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, నీ బలం దేనికి పనిచేయదు లోపల. రెండో విషయం చూస్తూ ఉన్నా, యేసుక్రీస్తు వారి లోకంలో పాపుల కొరకు తన ప్రాణం పెట్టాడు, బలహీనుల కొరకు తన ప్రాణం పెట్టాడు. ఇంకా ఇదే వచనంలో చదువుకున్నాం, రోమా 5:6 క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు చనిపోయాడు? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తి ఎక్కువ ఉన్న వారి కోసం కాదు. ఈ లోపల భక్తే లేదండి. ఆ భక్తి కనబడతలేదండి. భక్తి మొత్తం నశించిపోయింది. భక్తిహీనత వచ్చేసింది మనుషుల్లో. ఏదో రక్తహీనత అంటే రక్తం తగ్గిపోయినట్లుగా భక్తి మనుషుల్లో తగ్గిపోతూ వచ్చింది. న్యాయాధిపతులను పెట్టాడు, రాజులను తీసుకొచ్చాడు, ప్రవక్తలను పెట్టాడు. ఇన్ని జరుగుతున్న మనుషుల్లో భక్తి పెరగట్లా. దేవుడు వారి మధ్య ఎన్ని కార్యాలు చేసినా, దేవుడు వారి మధ్య ఎన్ని అద్భుతాలు చేసినా, దేవుడు ఎన్నిసార్లు వారిని విడిపిస్తున్నా, ఇశ్రాయేలు జనాంగం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, వాళ్ళు భక్తి కనబడట్లేదు. అరే దేవుడు ఇది చేశాడే, దేవుడు ఇది చేశాడే, ఆయనే గొప్ప దేవుడిని అన్నవాడు ఎవడో లేడండి. మేలు చేస్తాం, మేలు మర్చిపోవడం, మేలు చేస్తాం, దేవుడు మేలు చేయడం, మేలు మర్చిపోయేదంటాం. భక్తి హీనత అయిపోయిందండి. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏంటా కాలం పరిపూర్ణమే, మనుషుల భక్తి అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకు? భక్తిహీనుల కొరకైనా వచ్చాడు. భక్తి పనులు అందరూ ప్రార్థన చేసినందుకు కాదు. భక్తి మనుషుల్లో భక్తి ఎక్కువ ఉంది. మనుషుల్లో భక్తి ఎక్కువ ఉంది, కానీ కనబరిచే పద్ధతే లేదండి. అది ధర్మశాస్త్రాన్ని శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ఆ యొక్క ప్రధాన యాజకులు, యోధా మత ప్రవేశులు, సద్దుకేలు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెగ అవాసన పట్టేసిన వాళ్ళేలో, బాగా చదివిన వాళ్ళేలో. కానీ నేను చూడండి ఏం చేస్తున్నారు, యేసు ప్రభువుని దయ్యం పట్టినవాడు అంటున్నారండి. యేసు ప్రభువునే దయ్యం పట్టినాడు అంటున్నారు. ఇలా భక్తి ఎక్కడ పోయింది? నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటా, నేను కొత్తిమీర పుదీనలో కూడా దర్శన భాగం తెస్తా. ఉదయతే భక్తి.
నిజమైన భక్తి కానీ అది భక్తిహీనత. యేసయ్య భక్తిహీనుల కొరకు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. పాపుల కొరకు ఆయన చనిపోయాడు ఈ లోకానికి వచ్చి. బలహీనుల కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన చనిపోయాడు. భక్తిహీనుల కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి చనిపోయాడు. 4వ విషయం చూద్దాం. ఎవరి కొరకు ఆయన చనిపోయాడు? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరియు నిత్యముగా రక్షింపబడుదుము. ఎందుకంటే ఆయన చనిపోయాడు. ఈ లోకంలో ఎవరి కొరకు చనిపోయాడు? శత్రులమై ఉన్న మన కొరకు ఆయన చనిపోయాడు. ఎలాగ మనం శత్రులమై ఉండగా, ఎవరికి? దేవునికి శత్రులమై ఉన్నాం. చేయకూడదని పనులు చేస్తూ ఉన్నాం, చేయొద్దని పనులు చేస్తూ ఉన్నాం. ఏదైతే దేవునికి విరుద్ధమో అదే చేసి దేవునికి విరుద్ధమై శత్రువులుగా తయారైన దూరంగా వెళ్ళిపోయిన బతుకులు మనవి. ఇంత దూరంగా వెళ్ళిపోయిన జీవితాన్ని కట్టడానికి, శత్రుత్వాన్ని తొలగించడానికి ఆయన తన ప్రాణం పెట్టడానికి లోకంలోకి వచ్చి శత్రువుల కొరకు వచ్చాడండి. ఈ లోకం శత్రువుని చంపడానికి రాలేదండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు ఈ రోజు శత్రువులను చంపడానికి వచ్చిన వాడు కాదు, పాపం చేసిన వాడు చంపడానికి వచ్చిన వాడు కాదు, పాపుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు, శత్రువు కోసం తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. శత్రువు కోసం తన ప్రాణం పెట్టినాడు యేసయ్య. ఎవరు పెట్టగలరు అలాగా? ఆయన మాట్లాడేవాడు కాదు, ప్రేరూపంగా చూపేవాడు. నీ శత్రువుని ప్రేమించమన్నాడు యేసయ్య. చెప్పినవాడు చేశాడు. శరీరం మీద ఆయన కొట్టారు, రక్తాలు వచ్చేలా కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, రెండు శరీర మేకలు కొట్టారు, మా శరీరం అంతా గాయాలు, నొప్పి, బాధ. అదొకటే కాదు, అక్కడ ఉన్నవారు, అక్కడ యుధ మత ప్రవేశిస్తులు గాని, అక్కడ యాచకుడికి ఏమన్నారు తెలుసా? యేసయ్యా నువ్వు దేవుడికి కిందకి దిగురా, ఎటకారాలు, ముఖం మీద ఉమ్ము పోసి ఇన్ని అన్నప్పటికీ వాళ్ళందరూ కూడా వారు యేసయ్యని శత్రువుగా చూస్తున్నారు, కానీ యేసయ్య తన శత్రువుగా చూడలేదు. వాళ్ళని ఏమన్నా తండ్రికి ఏమి చేస్తున్నారు వీరెవరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తున్నాడు తన శత్రువుల కొరకు. ఆయన నీ కోసం నా కోసమే కాదు, తన శత్రువుల కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు చాలా మంది దగ్గర ప్రశ్నలు వేస్తున్నారు, యూట్యూబ్ దొరుకుతుంది కదా, ఏమేమో దిక్కుమాల ప్రశ్నలు వేస్తున్నారు. వాడు ఒకడు ఎక్స్ప్రెషన్ అంట, 2 సార్లు కూడా బైబిల్ చదవలేదు వాడు. ఇష్టం బైబిల్ ఒక భూత పుస్తకం, ఒక పుస్తకాన్ని రాసాడు. 40 సార్లు చదివిన వాడికే ఇంత కూడా తెలియదు బైబిల్లో. కొన్ని 100 సార్లు చదివిన వారే మాకు సముద్రంలో ఒక స్పూన్ నీడు కూడా మాకు తెలియదు అంటారు వాళ్ళు. చూడు, అలాంటి వారందరి కొరకు కూడా యేసయ్య ప్రాణం పెట్టాడు. తన శత్రువుల కొరకు, తన హింసిస్తున్న వారి కొరకు కూడా యేసయ్య తన ప్రాణమును పెట్టినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. చూద్దాం, ఇక లాస్ట్ గా చూసుకుందాం. యోహాను సువార్త 1:29. యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల. లోకము కొరకు ఆయన చనిపోయాడు. లోకం అంటే సమస్త మానవాళి కొరకు, కేవలం యూదుల కొరకే కాదు, కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకే కాదు, కేవలం తెల్ల రంగు ఉన్న వారి కొరకే కాదు, కేవలం కాదండి, ఆయన సమస్త సృష్టి కొరకు ఆయన మరణించాడు. సమస్త మానవాళి కొరకు మరణించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు మరణించాడు. ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. యోహాను 3:16. ఆయన ఎంతో ప్రేమించాడు గనక, ఎంతో ప్రేమించాడు అంటే ప్రాణం పెట్టి ఎంత ప్రేమించాడు, ప్రాణం పెట్టేశాడు కూడా. ఈ లోకము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఉన్న ఆయన ఏ జాతిని చూడలేదు, ఏ తెగని చూడలేదు, ఏ భేదాన్ని చూడలేదు, ఎత్తు చిన్న ఏం చూడలే, అందరి కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. నీ కోసం నా కోసం కూడా ప్రాణం పెట్టాడు యేసయ్య. నీ కుటుంబం కోసం, నా కుటుంబం కోసం, అందరి కుటుంబాల కోసం, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము యేసయ్య ప్రాణం పెట్టాడండి. ఆయన ప్రాణం పెట్టినవాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు. ఆయన చనిపోయాడు మన కోసం. మరి ఏం చేస్తాం? ఆయన మన కోసం మరణిస్తే దానికి విలువ ఇస్తున్నామా? విలువ లేకుండా బతుకుతున్నామా? యేసయ్య మన కోసమే మరణించడం తెలిసినప్పటికీ మరి విలువ ఇస్తున్నావా? విలువ ఇవ్వట్లేదా? ఆయన రక్షకుడు అని తెలిసిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు ఏ విలువ ఇస్తున్నావు? పాపాలు చేస్తూనే ఉన్నావు, చేయకుండా పనులు చేస్తూనే ఉన్నావు, ఇష్టమైన కార్యాలు చేస్తూనే ఉన్నావు, దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తూనే ఉన్నావు. ఇంకెక్కడిది ఆయన మరణానికి నువ్వు విలువ ఇస్తున్నావు? ఆయన మరణానికి మనం విలువ ఇవ్వాలండి. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయాడండి. దేవాది దేవుడు మన కోసం మరణించాడు కనుక ఆయన మరణానికి మనం విలువ ఇవ్వాలండి. అలాంటి విలువ ఇవ్వకపోతే క్రైస్తవుడు అని చెప్పుకొని కూడా వద్దు, చెప్పుకోవద్దు క్రైస్తవుడు అని. క్రీస్తు మార్గంలో నడవకపోతే క్రైస్తవుడు అని చెప్పుకోకు. ఎందుకు బతుకొద్దు, నటన బతుకొద్దు.
మన కోసం మరణించాడు ఆయన, మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. దేవుడు అయ్యుండి నీకోసం నా కోసం మరణించాడు. చూసుకుందాం ఎందుకు ఆయన ఎవరి కొరకు మరణించాడు. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు మరణించాడంటే పాపుల కొరకు మరణించాడండి, బలహీనుల కొరకు మరణించాడండి, భక్తిహీనుల కొరకు మరణించాడండి, శత్రువుల కొరకు మరణించాడండి, ఈ లోకము కొరకు మరణించాడు. నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పెట్టిన ప్రాణానికి విలువిచ్చి మన బతుకులు మార్చుకుందాం. కలుపుల శిలువ దగ్గర ప్రార్థించేద్దామా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా తండ్రి, ఇగో నీ వాక్యాన్ని విని ఉన్నాను. నేను నీ మరణానికి విలువ ఇవ్వట్లేదేమో ప్రభు, నాకు సహాయం ఇచ్చి. దేవా తండ్రి, నేను నీ మరణానికి విలువ ఇవ్వకుండా బతుకుతున్నానేమో, ఇంకా పాపంలో చేయకూడని పనుల్లో నేను ఉన్నానేమో, నన్ను క్షమించిన. నా కోసం ఎవరు ప్రాణం నువ్వు పెట్టావయ్యా. ఎంత ప్రేమ ప్రభు నేనంటే. ప్రభు నన్ను క్షమించి ఎత్తి పెట్టు. దేవతని నీ సెలవు చెంతను చేర్చుకోమని బలపరిచి దీవించిన. ఆరోగ్యము, ఆనందము, సంతోషం దాచి ప్రభు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏదైతే అవసరతున్నదో అవసరత యేసు నామములో పొందుకుంటున్నాను. అద్భుత కార్యములు, మెండైన కార్యములు జీవించు. యేసు మంచి నామం తండ్రి. ప్రైజ్లాడండి. వందనాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన కామెంట్ ని తెలియచేయండి, మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రాంప్ట్ గా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వందనాలు.